బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఇచ్చాం. ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి. 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు 75 రూపాయలు ఇచ్చినాం. మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. 2 అబద్ధాలే. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చాం, ప్రతి జతకు 50 రూపాయలు యూనిఫామ్స్, పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్ కు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇప్పుడు గతంలో 25 ఇచ్చిండ్రు, ఇప్పుడు మేము 75కు పెంచినాము అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది 50, అదొక అబద్ధం. 2 నువ్వు ఇప్పుడు 75కు పెంచినా అన్నావు. నాకు డౌట్ వచ్చింది, రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి కదా అబద్ధం ఆడాడేమో అని చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన, బట్టలు కుట్టిన మహిళకు ఫోన్ చేసిన, డిఈఓకి ఫోన్ చేసిన, ఎంఈఓకి ఫోన్ చేసిన, చాలా మందికి 4 దిక్కులో తెలుసుకున్నా. అరే గంత అబద్ధం ఆడతాడా, ఇంత పచ్చిగా అబద్ధం ఆడతాడా ఒక ముఖ్యమంత్రి, ఆడద్దు కదా అని. ఎందుకైనా మంచిదే 4 దిక్కుల ఫోన్ కొట్టి చూసిన, కానీ ఏడ చూసినా అన్న 50 రూపాయలు వచ్చినాయి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే 50 రూపాయలు వచ్చినాయో ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 50 రూపాయలు వచ్చినాయి, ఏ ఊళ్ళో కూడా 75 రూపాయలు రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి, నీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఈ 75 రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు. ఒకవేళ ఇచ్చుంటే ఎక్కడిచ్చినావు, ఏ జిల్లాలు ఇచ్చినావు, ఏ స్కూల్కి ఇచ్చినావు, వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ? నవ్వుకోరా కింద ఉన్న మహిళలు? ఆ మహిళలే కదా కుట్టింది. నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు, నీకు ముంగట మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనసులో తిట్టుకోరా నిన్ను? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను? ఇస్తే 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు. నువ్వు అది పోదామా, నీ కొడంగల్కి పోదామా, లేదు మా సిద్దిపేటకు వస్తావా? 75 రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం, ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం. నేను ఈరోజు అడిగిన చాలా మందిని, సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ 50 రూపాయలు, గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 50 వచ్చినాయి సార్, ఇప్పుడు కూడా 50 వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు. నువ్వు గతంలో 25 వచ్చినాయంటివి, ఇప్పుడు 75 ఇచ్చినాంటివి, 2 అబద్ధాలే మాట్లాడుతీవి కదా. అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏందమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇది నంబర్ 2. సరే ఇంకోటి ఉండే కానీ అది మొబైల్ వ్యాన్లది మీరు చూసుంటారు, ఏవి ఫిషింగ్ చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలకు ఇచ్చేది. అయితే దానికి కూడా నేను జెండా ఊపిరాలు మేమేమో చేసినామని. నిజం చెప్పాలంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 0. వెనకట శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి కూడా జెండాలు ఊపి ఉన్నాయి. ఇడిగో ఇది గతంలో నేను శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి మా ప్రభుత్వంలో కూడా ఇచ్చినవి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం 60-40. వాస్తవంగా చెప్పాలంటే 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 40% బ్యాంకులో లోన్ తెచ్చుకుంటారు. దానికి వీళ్ళు జెండా ఊపి ఇది కూడా మేమే చేసినామంటారు. అలా వీళ్ళు చేసింది అయితే ఏమి లేదు. సరే ఇకపోతే ఇంకో పెద్ద జోకిగా బీమా చెక్కులు. ఇది మంచిగా చూడాలి మీరు, మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్పి వీడియో చూపిస్తా. ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు, గ్రూపుల్లో ఉండే మహిళలకు మేము బీమా తెచ్చినాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు సంవత్సరం పూర్తయింది కదా. రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు. మహబూబ్ నగర్ లో రైతు సదస్సు అని, వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి. పెట్టినప్పుడు వరంగల్లో కూడా 17th November 2024 ఒక మీటింగ్ పెట్టిండు. ఏడాది పాలన సందర్భంగా 17th November 2024 మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను 2042 మంది మహిళలు చనిపోయినరు, వాళ్లకు 39 కోట్ల రూపాయల చెక్ 39 కోట్ల రూపాయల చెక్ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 35 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా అని చెక్ ఇచ్చాడు. ఎప్పుడు ఇది? 17th November 2024
35 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చిండు. మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చిండు. నిన్న ఏమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద 44 కోట్ల రూపాయలు చెక్ ఇస్తుందని మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు. అంటే అది నవంబర్ 2024 ఇచ్చింది 35 కోట్లు. ఓ 4 నెలలు అయింది కదా ఇప్పుడు, నవంబర్ టు మార్చ్. ఈ 4 నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా, అవే 9 కోట్లు కలిపి ఇప్పుడు 44 కోట్ల చెక్ ఇచ్చిండు. అంటే పాత చెక్కు పాస్ కాలే, పాత చెక్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు, అప్పుడు నవంబర్ 19 నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. జనరల్ గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము, అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి. కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు 44